గైస్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. దే ఆర్ మెనీ పీపుల్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. గవర్నమెంట్ జాబ్స్ అయితే నేను తపస్సు చేయాలి, కష్టపడాలి. సాఫ్ట్వేర్ జాబ్ ఏముంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా చెప్పాను, సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగానే ఉంటుంది తెచ్చుకోవడం. కంపారిటివ్లీ మంచి స్కిల్ నేర్చుకుంటే అవకాశం మినిమం ఒక 6 months 9 months టైం పెడితే ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. కానీ కొంతమంది ఎలా తయారైందంటే, గవర్నమెంట్ జాబ్ అయితే తపస్సు చేయాలి, సంవత్సరాల తరబడి కష్టపడాలి, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన కాంపిటీషన్ లక్షల్లో ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కష్టం. కానీ సాఫ్ట్వేర్ జాబ్ ఏముందండి, నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నారు. మీరు యూపీఎస్సి, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ దాంతోపాటు దాంట్లో చాలా సర్వీస్ ఉంటాయి. బట్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీని గురించే మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే టాప్ క్యాడర్ కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఐఆర్ఎస్, తర్వాత ఇంకా దాంట్లో చాలా క్యాడర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి. యూపీఎస్సి దానికి చాలా మందికి తెలియకపోవచ్చు. అది చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు అందరికి. సో అది కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేకపోతే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్ కానీ లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్ అయినా లక్షల్లో పోటీ ఉంటుంది అంటారు కదా. కానీ రియల్ కాంపిటీషన్ ఉండేది 10 to 15% మాత్రమే. ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ జాబ్ కూడా కాంపిటీషన్ అనేది తక్కువ లేదు. ఇప్పుడు ఒక జాబ్కి మీరు జస్ట్ ఇమాజిన్, ఒక 15,000 జాబ్కి రీసెంట్గా ఒక వీడియోలో చూశాను నేను. దాదాపు ఒక 3 నుంచి 4 ఫ్లోర్లు జనాభా ముందుకు నెట్టుకుంటూ ఆ క్యూలో నుంచోని తొక్కిసలాట జరిగి ఆడున్నది 5 జాబులు. కొన్ని వందల మంది ఆ జాబ్ ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అయ్యారు. దిస్ ఈజ్ రియల్ కాంపిటీషన్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఒక నార్మల్ జాబ్ కోసం, ఒక 15,000 జీతం ఇచ్చే జాబ్ కోసం ఇంత కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ ఇంత ఉంటే మీరు ఎంత కష్టపడాలి, ఎంత దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎంత స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది వదిలేసి ఆరెవరో చెప్పారు కాల్స్ లేవు, ఇంకోరెవరో చెప్పారు ఇంకోటి.